డైలీ చదువుతుంటే మనకి న్యూ రియలైజేషన్స్ వస్తూనే ఉంటాయి. న్యూ రియలైజేషన్స్ అంటే మనకు ఎందుకంటే ఏమన్నా అనుకోవచ్చు, ఓకే నేను 700 శ్లోకాలు చదివాను కదా, ఒకసారి చదివాను అయిపోయింది, పక్క పెట్టేసి వేరే బుక్ పడుతున్నాను. అలాగా ఇది ఆధ్యాత్మిక బుక్ అన్నట్టు. ఆధ్యాత్మిక బుక్ అంటే మీరు ఎంత చదివినా కూడా ఏదో ఒక నయా న్యూ థింగ్స్ అనే మనకి రియలైజేషన్స్ వస్తూనే ఉంటాయి, కొత్తదనం అనేది కనపడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది భగవద్వాణి భగవంతుడితో అభిన్నమైనది అన్నట్టు. సో మన లైఫ్ అనే సిచ్యువేషన్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఆ లైఫ్ అనే సిచ్యువేషన్ లో ప్రతి ఒక్క ఎప్పుడు ఎక్కడి నుంచి ఓపెన్ చేసినా కూడా దాని యొక్క సొల్యూషన్ అనేది ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఇది భగవంతుడితో అభిన్నమైనది. భగవంతుడే, శ్రీకృష్ణుడే భగవంతుడి వాణి అండ్ భగవంతుడి స్వరూపము అండ్ అభిన్నమైనది, ఆధ్యాత్మికమైనది. సో నో డిఫరెన్స్. అందుకే దీనికి ఏ విధంగా సంపర్కంలో వచ్చినా కూడా మనం ప్యూరిఫై అవుతాం. సో ఏ విధంగా ప్యూరిఫై అవుతాం కొన్ని స్టోరీస్ చెప్తాం. సో ఏ విధంగా అయితే మనం హరే కృష్ణ మహామంత్రంకి సంపర్కంలో వచ్చినప్పుడు మనం విశుద్ధత అని అవుతుందో, లైక్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, వాల్మీకి ఒక రత్నాకర్ డాకు దొంగ ఒక్క నుంచి ఒక రామాయణం రచించే వ్యక్తి వాల్మీకి లెక్క అయ్యారు. సో ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్ అంటే, ఒకటి సాధు సంఘం, సాధు యొక్క అసోసియేషన్, వాల్మీకి నారదుని యొక్క అసోసియేషన్ వల్ల. సెకండ్ ఈ రామనామం జపించడం వల్ల. సో అందుకే మన లైఫ్లో ఓకే మనం చేసుకుంటూ వచ్చినాం, ఈ పాయింట్కి వచ్చాం. కొందరు 50 సంవత్సరాలు ఉన్నారు, కొందరు 60 సంవత్సరాలు ఉన్నారు, 40 సంవత్సరాలు ఉన్నారు. ఓకే అయిపోయింది, పోయిన కాలాన్ని మనం తీసుకురాలి. ఇప్పుడు ఒక సెకండ్ పోయిందండి, మీకు 10 కోట్లు ఇస్తా, ఎగ్జాంపుల్ 10 కోట్లు ఇస్తా, ఒక్క సెకండ్ తీసుకొచ్చి ఇస్తారా మీరు? ప్రపంచం ఉన్నంత వెల్త్ అంతా తీసుకొచ్చినా కూడా ఒక్క సెకండ్ తీసుకురాలేదు. అందుకే ఆ సమయం అనేది మనం ఎక్కడ వెచ్చించాలి. తస్యేవ హేతో ప్రయతేవ కోవిదో న లభ్యతే భ్రమతాం ఉపర్యద. సో దిస్ ఇస్ ద శ్లోక. భాగవతం 1వ స్కందం 5వ అధ్యాయంలో. సో ఈ నారద ముని వాళ్ళే చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? వ్యాసదేవుడు. సో చెప్తున్నారు ఈ తస్యేవ హేతో ప్రయతేవ కోవిదో. సో మన ప్రిపరేషన్ దేని గురించి ఉండాలి? ఆ భగవంతానికి వెళ్ళడం కోసం ఆ ప్రిపరేషన్ మనం చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ. సో ఆ ప్రిపరేషన్ మనం ఏ విధంగా చేయొచ్చు? సో అందుకే నేను చెప్పేది, మీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు చదవండి, జపించండి, అండ్ భగవద్గీత డైలీ చదవండి. సో ఈ భగవద్గీత మ్యారథాన్ అంటారు. ఈ మ్యారథాన్ ఏ విధంగా స్టార్ట్ అయింది? సో ప్రభుపాద వాళ్ళు 70 years ఏజ్. సో 70 years ఏజ్ ఎవరైనా ఉంటారా? 70 years ప్రభుజీ 70 years 78 72. సో అంతా ఓకేనా అండి? ఓకే. సో ఆ 70 years మీకు తెలుసు. సో మీరు రిలేట్ చేయొచ్చు మీరు ఎక్కువ. సో ఆ 70 years ఏజ్ అప్పుడు ఎవరైనా ఎక్కువ దూరం వెళ్ళగలరా? దూరం వెళ్ళాలన్నా కూడా కొంచెం సాయం తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అదే 70 years ఏజ్లో ఒక్కరే ఈ కార్గో షిప్ అంటే మనకి ఇప్పుడు కార్గో ఉంటుంది కానీ సామాన్, అలా ఒక షిప్ ఉంటుంది. షిప్లో కూడా పెద్ద పెద్ద సామాన్ తీసుకుపోతుంటారు ఒక దేశం నుంచి ఇంకో దేశం. సో ఆ షిప్లో వెళ్ళి అమెరికాలో ల్యాండ్ అయ్యి సో అక్కడ మన ప్రచారం చేసి ఇస్కాన్ స్థాపించి భక్తులను తీసుకొచ్చి చేయడం అంటే, ఇప్పుడు ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందనుకో, హార్ట్ అటాక్ వస్తే ఏం చేస్తారు? మొత్తం ఏమంటారు, జాగ్రత్త పడతారు కదా, ఎక్కువ జాగ్రత్త పడతారు, ఎక్కువ రెస్ట్ తీసుకుంటారు, మొత్తం బాడీ చెకప్ చేసుకుంటారు, మొత్తం అని అంటారు. అదే ప్రయాణించేటప్పుడు 2 హార్ట్ అటాక్లు వచ్చినాయి ప్రభుపాద వారికి, 2 హార్ట్ అటాక్లు. ఆ 2 హార్ట్ అటాక్లు కూడా లెక్క చేయకుండా దిగిన తర్వాతనే న్యూయార్క్లో దిగారు, బోస్టన్లో. న్యూయార్క్ దిగిన తర్వాతనే సో ఎక్కడ ఉండాలో తెలియదు, ప్రసాదం ఉంటుందా లేదా, ఎక్కడ తిన్నారో తెలియదు అనా. సో అలాంటి సిచ్యువేషన్లో సో ఈ ప్రభుపాద వారు ఇది మనకి ఇచ్చారు భగవద్గీత శ్రీమద్ భాగవతం. అదే సో మన యొక్క కంట్రిబ్యూషన్ ఏంటంటే రాత్రి మనం ఏం చేసుకుంటాం? అనుకుంటాం కదా. సో ఆయన రాత్రి పడుకోకుండా రోజు ఓన్లీ 1 hour 2 hours అంతే. ఆ 2 hours రెస్ట్ తీసుకొని మిగతా మొత్తం సో ఈ సమయాన్ని ఎక్కడే కేటాయించారు? మన యొక్క ఉద్ధారం కోసం, మన యొక్క ఏమంటారు కదా
అప్లిఫ్ట్మెంట్ కోసం. సో ఇస్కాన్ స్థాపించి ఈ భగవద్గీత అన్ని పుస్తకాలు ఇచ్చి మనకి ప్రాసెస్ ఇచ్చారు, ఏ విధంగా మనం ఇక్కడ నుంచి ఆ వైకుంఠం ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పారు. సో సో అందుకే ఈ భగవద్గీత మనం కొంచెం ఏం చేయాలి, ఫస్ట్ మన జీవితంలో అప్లై చేయాలి, సెకండ్ మనం వేరే వాళ్ళకి చెప్పాలి. ఏమంటారు కదా, జన్మ సార్థక్ కరి కరో పరోపకార్ అంటారు కదండి. సో ఈ భారత భూమితో జన్మ హయ జన్మ సార్థక్ కరి కరో పరోపకార్. సో మనమందరం భారతదేశంలో జన్మించాం, అవునా కదా? అవునా కదా? సో భారతదేశంలో జన్మించిన యొక్క మనకు డ్యూటీ అన్న, ప్రతి ఒక్కరికి డ్యూటీ ఉంటుంది. సో భారతదేశంలో జన్మించిన యొక్క డ్యూటీ, మనందరి యొక్క డ్యూటీ ఏంటిదంటే ఈ భగవద్గీత అనేది మనం డైలీ చదివి మన జీవితంలో అప్లై చేసుకోవాలి, జన్మ సార్థక చేసుకోవాలి. మనం ఈ జన్మ సార్థక ప్రాసెస్ ఏంటి అంటే ఇది హరే కృష్ణ జపించడం అండ్ ఈ భగవద్గీత చదవడం అండ్ వేరే వాళ్ళకి చెప్పడం. జన్మ సార్థక కరి కరో పరోపకారం. పరోపకారం ఎవరు చేస్తారు? ఈ భారత భూమితో జన్మించిన వాళ్ళే ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళే రియల్ పరోపకారం చేస్తారు. పరోపకారం ఏ విధంగా అంటే, సో ఇప్పుడు ఉంటారండి, చలేస్తుంది, కొందరు ఏమంటారు, కంబలు ఇస్తా అంటారు, స్వెటర్ ఇస్తా అంటారు, ఆకలి అవుతుంది, అన్నదానం చేస్తా అంటారు, ఓకే గుడ్. అండ్ కళ్ళు లేవు, కళ్ళు ఇస్తా అంటారు. కాకపోతే అల్టిమేట్లీ సో శరీరం అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. అంటే టెంపరీ సొల్యూషనే ఇస్తున్నాం, పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తలేవు కదా. టెంపరీ సొల్యూషనే కదా అండి. ఇప్పుడు రోజు చలికాలం వచ్చింది, కంబలు ఇచ్చిన తర్వాత వేసవికాలం అదే టెంపరీ సొల్యూషన్ అంటున్నా. ఈ టెంపరీ ఇవన్నీ ఆపదలు ఎందుకు వస్తున్నాయంటే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి. మనం ఎప్పుడైతే ఈ భౌతిక జీవితంలో ఉంటామో అప్పటిదాకా మనకి ఈ ఆపదలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలని మనం గోల్ ఫిక్స్ చేసుకుంటాం, కొందరు ఫిక్స్ చేసుకుంటారు గోల్ నీ జీవితం ఇది అవ్వాలి అని. సో అది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? వైకుంఠంకి వెళ్ళాలి. వైకుంఠంకి ఏ విధంగా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తాం, దాని ప్రిపరేషన్ ఏంటిది, ఎంత ఖర్చు అవుతుంది, ఫ్లైట్ ఎక్కితే అమెరికాకి వెళ్ళలేకపోతారు, అప్రోచ్ వెళ్ళారు, అమెరికాకి ఫ్లైట్కి ఎంత ఖర్చు ఉంటుంది. సో ఆ విధంగానే మనకి వైకుంఠానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ ఖర్చు కాదు. ఓన్లీ మనకి శ్రద్ధామాన్ జానహే, ఈ శ్రద్ధ ఉండాలి, ఈ ప్రాసెస్ యొక్క శ్రద్ధ ఉండాలి, భగవద్గీత మీద శ్రద్ధ ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ ప్రాసెస్ మనకు చెప్తున్నారు అని ఈ విశ్వాసం ఉండాలి. దాని మీద విశ్వాసంతో డైలీ మనం ప్రాక్టీస్ చేసినప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. సో